ఈరోజు స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది మానవ మడగ లేదు, స్త్రీ లేనిది సృష్టిలో జీవి లేదు. అంటే మన భారతదేశంలో స్త్రీ గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది మన మనందరికీ తెలిసిందే. ఈరోజు స్త్రీలను గౌరవించడంలో ప్రపంచ దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలిచిందనేది విషయం తెలిసిందే. అలాంటి స్త్రీలపై అవమానించే విధంగా, వారిని కించపరిచే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ మాటలు చాలా బాధాకరమని, ఈ మాటలతోనో ఎంతోమంది గుండెల్లో తూటాలుగా మారుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు భారత రాజ్యాంగంలో అన్ని మతాలకు, అన్ని కులాలకు మనందరికీ తెలిసిందే సమాన అవకాశాలు, సమాన వాటలాగానే మనము భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ప్రతి మతానికి సమాన అవకాశం ఉంటాయి. అలాంటిది మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కావచ్చు. అంతేకాకుండా ప్రతి మతానికి ఒక ఆచారము, ఒక పద్ధతి, సాంప్రదాయము, సంస్కృతి, ఆచారాలు ఉంటాయి. వాటిని దెబ్బతీసే విధంగా, వారి హక్కులను భంగం కలిగించే విధంగా, వారిని మానసిక ఇబ్బందికి గురి చేసే విధంగా మాట్లాడేది ఎవ్వరైనా సరే, ఎంతటి వారైనా సరే తప్పించుకోలేరు. చట్టం అందరికీ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. అలాగే ఈరోజు ఒక వ్యక్తి, ఫాస్టర్ సంబంధించిన వ్యక్తి మహిళలను, ఎస్పెషల్లీ ఒక మతానికి సంబంధించిన మహిళలను, వారి యొక్క సాంప్రదాయాలు, సంస్కృతిని దెబ్బతీసే విధంగా మాట్లాడడం చాలా నేరము. ఇది ఇంతటితోనే ఆపకుంటే మాత్రం రానున్న రోజులలో భవిష్యత్తులో కార్యాచరణ చాలా దారుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడైనా మహిళల హక్కులకు ఉల్లంఘన జరిగినా మీరు రిలవెంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మీరు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసుకోవచ్చు. ఆ హక్కు కూడా మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వెంటనే ఖండించాల్సిన అవసరం కూడా ప్రతి పౌరుని పైన ఉంది, ప్రతి మహిళ పైన ఉంది. లేకుంటే వాళ్ళను అడ్డుగోడ కట్టడానికి అవకాశం ఉండదు. థ్యాంక్ యూ.